హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ అమ్మ భూమి నా కొడుకు పిలవకుండానే వచ్చేస్తున్నాడమ్మా అని చెప్పడంతో, అవునా మామయ్య, గగన్ గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే వస్తున్నారా? నా కోసమే వస్తున్నారా అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నీ కోసం కాదమ్మా, నక్షత్ర కోసం వస్తున్నాడు అని చెప్పగానే, ఏంటి మామయ్య, ఏం మాట్లాడుతున్నారు? నక్షత్ర కోసం గగన్ గారు రావడం ఏంటి అని భూమి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునమ్మా, గగన్ వాడంతటా వాడే రావాలి అని ఇక్కడికి భూమి రావటం వాడి ఇష్టం మీద అస్సలు రావటం లేదు. శరత్ ఒప్పించి పంపించడం వల్లే గగన్ ఇక్కడికి వస్తున్నాడు అని కేబీ చెబుతాడు. ఏంటి మా అమ్మయ్య, ఆంటీ చెప్పడం వల్ల గగన్ గారు వస్తున్నారా? ఇలాగైతే ఎలా మా అమ్మయ్య అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే గగన్ నక్షత్రాల పెళ్ళి అయిపోవడం ఖాయం అమ్మా, నువ్వు ఏడుస్తూ కూర్చోవాల్సిందే అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే గగన్ బయలుదేరి వస్తూ ఉండటం మనకి చూపిస్తూ ఉంటారు. అయితే గగన్ బాధపడుతూ వస్తూ ఉంటాడు. గగన్ వస్తున్నాడు అని నక్షత్ర మెలికలు తిరుగుతూ బాగా రెడీ అయిపోయి సిగ్గుపడుతూ ఉంటుంది. మామయ్య, ఏదో ఒకటి చేయండి మామయ్య, ఇలాగైతే ఎలా మామయ్య అని నాకే కావాలి మామయ్య అని భూమి అంటుంది. చూడమ్మా, గగన్ నీకు సొంతం అవ్వాలి, గగన్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఒక దారి ఉంది. కేబీ చెప్పడంతో, ఇంకేంటి మామయ్య ఆలోచిస్తున్నారు, అదేంటో చెప్పండి అని భూమి అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. ఇంకేం లేదమ్మా, నువ్వు వెంటనే గగన్కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పేసాయి. అప్పుడు గగన్ నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఇక్కడికి రాను కూడా రాడు. నువ్వు గగన్ని అడ్డుకోవాలి, ఇక్కడికి రాకుండా చేయాలి అంటే ఇదొక్కటే అమ్మ మార్గం అని కేబీ చెప్పడంతో, ఐ లవ్ యూ అని భూమి ఢీలా పడిపోతుంది. ఇక వేరే దారి లేదమ్మా, కేబీ తేల్చి చెప్పేస్తాడు. శారద, కేబీ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తూ ఉంటారు. అయితే గగన్ శరత్చంద్ర ఇంటికి కార్ ఆగకముందే భూమి పరిగెత్తుకుంటూ మధ్య దారిలోకి వెళ్ళి గగన్ కార్కి అడ్డుగా నిల్చొని ఉంటుంది. భూమిని చూసి గగన్ సడన్ బ్రేక్ వేసేస్తాడు. మరి భూమి మొత్తం చెబుతుందా, లేకుంటే గగన్ నక్షత్ర కోసం ఇంటికి వస్తాడా?